వచ్చింది? ఎందుకు అలాగ చాటుకోవలసి వచ్చింది? పరిశుద్ధ జ్ఞానము, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేనివాడనని ఆయన ఎందుకు అనుకోవలసి వచ్చిందంటే, ఈ వచ్చిన ప్రారంభంలో ఒక మాట ఉందో చూడండి, దేవోక్తి. దేవోక్తి అనే మాట. కనుక దేవోక్తి ఆయనకి వచ్చింది గనుక, ఆయనలో ఒక మార్పు కలిగింది గనుక, ఆయన ఇంతవరకు జీవించిన అశ్రద్ధ జీవితాల గురించి 3వ వచనం చెప్తాడు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. అనగా ఎన్నో విషయాలు అభ్యాసం చేసుకున్నాడు. ఈ వయసుకు వచ్చే వరకు ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఎన్నో విషయాల్లో జ్ఞానంగానే ప్రవర్తించాడు. ఏ అంతస్తుకు వెళ్ళి కూర్చున్నాడో మనకు తెలియదు ఆ వివరాలు. కానీ దేవోక్తి లేనప్పుడు జ్ఞానాభ్యాసము అనగా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానాభ్యాసం లేనివాడుగా ఉన్నప్పుడు నేను పశుప్రాయుడను అని చెప్పి, ఇప్పుడు దేవోక్తి నాకు వచ్చింది కనుక ఈ విషయమై నేను ఒప్పుకుంటూ ఒక నూతనమైన జీవితం జీవించాలని తాను ఆశించాడు. కనుక దేవోక్తిలో దేవుడు తనకేది బయలుపరిచాడో దానిని ఆయన ఈతీయేలుకు అలాగే ఉక్కాలుకు అనేవారు బహుశా స్నేహితులు కావచ్చు, తన తోటివారు మరెవరైనా కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, లేక ఆనాడు దేవుని జ్ఞానం పొందినటువంటి వారిలో ఎవరైనా అనుభవశాలులు లేక ఉపదేశానికి తగిన వారు కావచ్చు. వారి యొద్దకు వెళ్ళి తన విషయమై ఒప్పుకుంటున్నాడు. అన్నా లేక అయ్యా, నాకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది, దేవోక్తి నాకు వచ్చింది కనుక నాలో ఒక పరివర్తన వచ్చింది. నేను ఇంతకు ముందు జీవించినట్లు కాకుండా ఒక వినూతనమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. ఈ విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని నాకు పెద్దలైనా లేక నా సన్నిహితులైనా స్నేహితులైనా నా తోటి వారైనా మీకు నేను ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను. నేను ఇంతవరకు జ్ఞానమును గూర్చి, దేవుని పరిశుద్ధ జ్ఞానమును గూర్చి ఆలోచన చేయక ఒక పశుప్రాయునిగా నేను జీవించాను. ఇక ఇప్పుడు నేను ఒక తీర్మానం చేసుకుని పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు ఎలా జీవిస్తారో అలా జీవించాలని తీర్మానం చేసుకున్నాను అని చెప్పేసి, ఆ తరువాత ఆయన దేవోక్తి ద్వారా బయలుపరచబడిన సంగతులను, కొన్ని ప్రశ్నలను ఆయన దేవోక్తిలో విన్నాడు. వాటి గురించి మాట్లాడుతూ వచ్చి ఇక్కడ 7వ వచనములో, దేవా నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నీ దగ్గర నేను 2 మనవులు చేయాలనుకుంటున్నాను. 2 మనవులు. ఇంతవరకు బ్రతికిన బ్రతికి ఎలాగో బ్రతికాను. ఇక మీదట నేను బ్రతకవలసిన బ్రతుకును నేను చేసిన తీర్మాన ప్రకారము, నీ జ్ఞానమును కలిగి జీవించుటకు చేసిన నా తీర్మాన ప్రకారం జీవించుటకు నాకు అనుగ్రహించు. ఇవి నేను చనిపోక ముందు, ఆ మాట చూడండి 7వ వచనంలో, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. అనగా నేను పశుప్రాయుడుగా ప్రవర్తించిన ప్రవర్తనలో, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం లేనప్పుడు ఎలాంటి వివేచన లేకుండా నేను బ్రతికాను. ఆ బ్రతుకు ఇక మీదట నేను బ్రతికితే ప్రయోజనం లేదు గనుక, లేక ఇలాగే నేను చనిపోతే కూడా నేను ఏ బ్రతుకు బ్రతికాను అనేది ఏమీ అర్థం లేని బ్రతుకులో నేను చనిపోయాను అనుకోవలసిన గత్యంతరం నాకు లేకున్నట్లు, నేను ఇక 2-3 రోజులు బ్రతికినా పర్లేదు కానీ నేను ఒక విధమైన బ్రతుకు నీ కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాను. ఆ బ్రతుకు గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఈ 2 మనవులు నాకు దయచేయి. నా జీవితంలో ఈ 2 కంటే ఎక్కువ మనవులు నాకు లేవు అన్నాడు. వీళ్ళారా, యాకె ఎవరో తెలియదు, ఆగూరు ఎవరో తెలియదు, ఈతీయేలు ఎవరో తెలియదు, ఉక్కాలెవరో తెలియదు, కానీ నీవెవరో నేనెవరినో మనకు తెలుసును. ఇప్పుడు వారి నుండి ఆగూరుకు వచ్చినటువంటి దేవోక్తి మనకు ఈ వాక్యము ద్వారా ఈ రోజు వచ్చింది అని నమ్మిన వారు ఎవరైనా, ఈ మాటలు వింటూ ఉన్నవారిలో ఉంటే తప్పనిసరిగా ఈ ప్రార్థన ఈ రోజున మనము నేర్చుకోవాలి. ఈ ప్రార్థన మనం చేస్తే ఆ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఉందే, ఇక పేదరికము మనలో ఉండదు, విశ్వాసులకు పేదరికము ఉండదు. కానీ అలా ఉండకూడదు అనే ఆశ, ఇక నేను పేద జీవితం జీవించకూడదు
అనే ఆశ ఉన్నవారు ఎవరైనా సరే ఈ ప్రార్థన చేయాలి. అది ఈనాటి నుండి ఒకసారి చేసి అలాగే దాని యందు స్థిరంగా నిలబడతారో, లేక రోజు ఆ ప్రార్థన చేసి బలహీనపడకుండా బలపరుచుకుంటారో అది ఎవరిష్టం వారిది. కానీ మొత్తానికి ఈ ప్రార్థన మన జీవితంలో ప్రారంభించబడి అది చెరిగిపోయినటువంటి ముద్రగా ఉండాలని నేను ఈ ధ్యానం నాకు ఇచ్చినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన దేవోక్తిగా నేను మీ మధ్యకు దీన్ని తీసుకుని వచ్చాను. చూడండి, ఆ ప్రార్థనలో 2 మనవులు ఉన్నాయి. ఈ 2 మనవుల్లో మొదటి మనవి ఆత్మ సంబంధమైన జీవితమును గూర్చిన మనవి, రెండవ మనవి భౌతిక జీవితమును గూర్చిన మనవి. 8వ వచనంలో మొదటి మనవి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అనేటువంటి ప్రార్థన. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసిన పరిశుద్ధతకు సంబంధించిన మాట. అనగా ప్రయోజనకరమైనటువంటి జీవితం జీవించాలని ఆశతో చేసిన ప్రార్థన. ఈ మొదటిలో 2 మాటలు కనిపిస్తున్నాయి. ఆ ఆధ్యాత్మిక జీవితం కొరకైన మనవులో 2 మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రయోజనకరమైన జీవితం, రెండవది పరిశుద్ధమైన జీవితం. వ్యర్థమైన బ్రతుకు నుంచి నన్ను తప్పించు, నన్ను ఒక ప్రయోజనకరమైన ఫలించే జీవితం నాకు దయచేయి. రెండవ మాట అబద్ధమునకు, అది అపవిత్రత కనుక పరిశుద్ధ జీవితాన్ని నాకు దయచేయి అని చేసిన ప్రార్థన. అనగా మొదటి భాగంలో 2 మాటలు కనిపిస్తున్నాయి. ఆ 2 ఆధ్యాత్మిక జీవితమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి మాటలు. తర్వాత రెండవ భాగంలో పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఇందులో కూడా 2 మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, నేను ఆహారము లేనంత పేదరికం. చూడండి, ఆ కింద మాట చూస్తాం, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అనేది ఈ పేదరికమునకు సంబంధించిన ఐశ్వర్యముకు సంబంధించినటువంటి మాటకు ఆయన చివరిగా దాని వివరణ ఇస్తున్నట్లుగా, అంటే దేవునికి వివరణలు ఇవ్వక్కర్లేదు కానీ మనకు అవసరం కనుక ఈ వివరణ ఇక్కడ వ్రాయబడి ఉంది. కనుక పేదరికమును ఐశ్వర్యమును ఈ 2 నాకొద్దు. ఈ 2 నాకొద్దు అంటే ఏమి ఇవ్వాలట? ఆయన ఏం కోరుకుంటున్నాడు? తగినంత ఆహారమును కోరుకుంటూ ఉన్నాడు. అంటే తగినంత ఆహారం ఉంటే అది పేదరికము కాదు, అది ఐశ్వర్యము కాదు అని పరిశుద్ధ దేవుని జ్ఞానం పొందిన వాడు చెబుతున్న మాట. ఈ జ్ఞానం ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయన దేవోక్తిని పొందాడు. ఆయన దేవోక్తిని బట్టి మాట్లాడినటువంటి మాట అది. కనుక ఈ ప్రార్థన మనం చేస్తే ఈ ద్వితీయోపదేశకాండంలో మనం చదివామే 15:5లో మీలో బీదలు, మీలో అంటే విశ్వాసుల్లో, విశ్వాసులు నేను ఎలా చెప్పానంటే అక్కడ చాలా తేటగా రాయబడిన మాట చూడండి, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. వీరు విశ్వాసులు. వీరు ఐగుప్తు నుండి విడిపించబడి వారు పాలు తేళ్లు ప్రవహించు దేవుని దేశమునకు దేవుడు వారికి అనుగ్రహించుటకు వాగ్దాన దేశం, వాగ్దత్త దేశంలోనికి వారు వచ్చారు. అక్కడకు వచ్చి వారు నివాసం చేస్తూ ఉండగా నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును అన్నాడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 9-10 వచనాల్లో అబ్రహాము గురించి చదివినప్పుడు ఆయన వాగ్దత్త దేశములో పరవాసిగా ఉండెను. తరువాత గుడారములలో ఉంటూ ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు గల పట్టణమునకు ఈ గుడారములలో నుండి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము గుడారము చూస్తే పేదగా కనిపిస్తుంది. ఆయనకున్నటువంటి మిగిలిన వెండి బంగారములు, పశు సంపద అది గొప్ప ఐశ్వర్యముగా కనిపిస్తుంది ఆయనకి. కానీ ఆ ఐశ్వర్యమును ఈ గుడారమునకు కాంట్రాస్ట్ ఉంది అక్కడ. అంటే ఆయన ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ ఆ ఐశ్వర్యమును ఆయన లోతు వలె ప్రయత్నించి పోరాడి ఆశించి తాను వెలుచూపుతో
చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నాల ద్వారా సంపాదించింది మాత్రము కాదు అనేది బైబిలులో ఎక్కడా కూడా అబ్రహాము గుడారాలు ఉన్నట్టే కనిపిస్తుంది, గొప్ప ఆస్తిపరుడుగా కనిపిస్తుంది. కానీ గుడారములు తాను వేసుకున్నాడు, ఆస్తులు తాను సంపాదించలేదు. ఇక్కడ నేను మరొక మాట చెప్తాను. ఇవి 11వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన అబ్రహాము ఆస్తిపరుణ్ణి చేసింది. అదేంటంటే అబ్రహాము తండ్రి అయినటువంటి ఆ 11వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. తెరహు అబ్రహాము తండ్రి తెరహు హారానులో మృతి పొందెను. అంతకు ముందు వారు ఒక మజిలీలో ఉన్నారు. 31వ వచనంలో ఒక మజిలీ వేశారు. కనుక కింద వ్రాయబడిన మాట ఏంటంటే 5వ వచనంలో 12:5లో అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని అని చూస్తున్నాం. అనగా హారానులో సంపాదించిన ఆస్తి, అనగా తెరహు ఉండగా సంపాదించిన ఆస్తి, వారు సంపాదించిన ఆస్తి. ఇది అబ్రహాము సంపాదించిన ఆస్తి కాదు. వారు కుటుంబముగా ఉమ్మడి కుటుంబముగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి. ఆ తరువాత అది లోతుకు అబ్రహాముకు పంచి ఇవ్వబడినటువంటి ఆస్తి. అందుకే మన 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, అలాగే లోతు పశువుల కాపరులకు కొంత కలహములు ఏర్పడినవి అని చూస్తాం. అబ్రహాముకు ఆస్తి ఉంది, లోతుకు ఆస్తి ఉంది. ఈ రెండు ఆస్తులు ఉమ్మడి కుటుంబంలో నుండి హారానులో తెరహు సంపాదించినవి, లేక తెరహు తండ్రిగా ఉన్నప్పుడు సంపాదించినటువంటి ఆస్తులు. అందుకే తానును వారును సంపాదించిన ఆస్తులు అనే మాట మనం చూస్తాం. కానీ ఆ తరువాత 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు వేరైనప్పుడు అక్కడ లోతు తన ఆస్తిని విస్తరించుకోవడానికి ఏ భూభాగమైతే ఏ దిశ బాగుంటుందో అని ఆలోచించాడే తప్ప అబ్రహాము అలాంటి ఆలోచనలు అప్పుడే కాదు మరెప్పుడూ కూడా చేసినట్లుగా మనము చూడము. కనుక అబ్రహాము హెబ్రీ పత్రికలో ఆస్తిపరుడైన గుడారములలో ఉంటూ మరి ఆయన దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో దాని కొరకు సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు గుడారముల్లో చూసిన అబ్రహామును మనం ఏమనాలి? పేదవాడు అనాలేమో. ఆస్తిని చూసిన అబ్రహామును మనం ఏమనాలి? ధనవంతుడు అనాలేమో. కానీ అబ్రహాము నువ్వు పలకరించి నీవు ఆస్తిపరుడువా లేక నీవు ఒకవేళ పేదవాడు అంటే ఆయన ఏం చెబుతాడు? ఆస్తిపరుడు కాదంటాడా? అనలేడు. పేదవాడిని అంటాడా? అది అనలేడు. అటు ఆస్తిపరుడిని అంటే గుడారం ఎత్తుకుంటామని అడుగుతాము, ఈ గుడిసెలేంటి అని అడుగుతాము. ఇలా గుడారముల్లో ఉండి పేదవాడిని అంటే మరి ఆస్తి ఏంటి అని అడుగుతాము. కనుక అబ్రహాము చక్కని ఆన్సర్ ఇచ్చాడు. నేను ఆస్తిపరుడినైనా నేను పేదవాడినైనా నాకు ఆ ప్రశ్న లేదు. నాకున్నంత నిరీక్షణ ఏంటంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణమునకు నేను సిద్ధపడుచున్న పరదేశిని అన్నాడు. ఇప్పుడు మనము పేదవారమా పరదేశులమా అనే ప్రశ్న ప్రతి విశ్వాసి వేసుకుంటే వారే సమాధానం చెప్పుకుని ఈ ప్రసంగాన్ని మీరు కంక్లూడ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఆపేసి నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఆన్సర్ ఇచ్చేసాను మీకు. ఇప్పుడు మీ చేతిలో ఉంది. అబ్రహాముని గురించి తేటగా చెప్పాను మీకు నేను. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాలి. ఇది దేవోక్తి, ఇది దేవోక్తి. ఇప్పుడు మీరేం చెప్పుకుంటారు? పేదవాడిని అంటారా? ఆస్తిపరులను అంటారా? అది అనుకోవడం అవసరం లేదు, ఇది అనవలసిన అవసరం కూడా లేదు. మనం అనుకోవలసింది ఒకటే, నేను ఒక నిరీక్షణతో ఈ లోకములో పరదేశిగా జీవిస్తున్నాను.
నా నిరీక్షణ ఏంటంటే, పైగా అక్కడ ఒక మాట ఉంది ఆ కనెక్షన్ లో, వాగ్దత్త దేశములో, వాగ్దాన దేశములో, అక్కడ ఆశీర్వదించబడ్డారని మనం ద్వితీయోపదేశ కాండంలో 15:4 చూశాము. ఆశీర్వదించబడ్డారు, వాగ్దానములు చేయబడ్డారు. కానీ వారు ఇప్పుడు పేదవారా, వారు ధనవంతులా? ఒకవేళ అది ప్రభు మాట మరలా రిపీట్ చేయబడింది కనుక అక్కడ దాన్ని మనం చదువుతూ ఉన్నాము. గమనించండి, పేదవారు ఉండరు అనే మాటకు పేదవారు లేరు అనే మాట ఒకటే మాట. అది దేవుని మాట. దేవుడు ఉండరు అన్నాక ఇక లేరు అని మనం అనడానికి సంపూర్ణమైన నిశ్చయత కలిగి మనము చూడాలి. సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. నేను పేదవాడిని కాను, పేదవాడు ఉండరు అని వాగ్దాన దేశంలో చేరిన తరువాత నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను కనుక మీరు పేదవారు ఉండరు అన్నాక మేము పేదవారు అనేవారు ఇంకా విశ్వాసంలో ఉండాలా, ఉండవలసిన అవసరం ఉందా అనేది మీకు వేయబడుతున్న ప్రశ్న. ఇది వింటున్న వారు కొంత నన్ను ఆక్షేపణ చేస్తే చేశారు, లేక నేను చెప్పిన వాక్యాలను ఒకవేళ మరొక విధంగా మీరు వ్యాఖ్యానం చేస్తే చేశారు. కానీ ఇది మాత్రము దేవోక్తి అని నేను ఆగూరు యొక్క హక్కును తీసుకుని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆగూరు అలా చెప్పాడా అని మీరు అనుకుంటే ఆగూరు మీకు దొరకడు, మీరు ఇలాగే బ్రతుకుతారు. కనుక ఈ మాటను మీరు తీసుకోండి. ఆగూరు మాటను నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను, నేను దాన్ని మళ్ళా తిరిగి పలుకుతున్నాను. కనుక విశ్వాసుల పేదరికానికి కారణాలేంటి? క్రైస్తవ కుటుంబాలకు ఆర్థిక ప్రణాళికలేమిటి? క్రైస్తవ కుటుంబాలు సంతృప్తి గల జీవితం వారికి సాధ్యమేనా అనే ప్రశ్నలు సాధ్యమే అనే ఆన్సర్ ఇప్పటికే వచ్చి వేసింది. అబ్రహాము ఆ విధమైన మాట చెప్పి విశ్వాసము గలవాడై మృతి పొందాడు. దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు, గుడిసెల్లో ఉండే దేవుణ్ణి నేను అని ఆయన చెప్పాడు. నేను ధనవంతుల దేవుణ్ణి అని ఆయన ఎప్పుడూ చెప్పడు. ఆయన మనలను ప్రేమించి ఆయన రాజ్యము సిద్ధపరిచాడు కనుక ఎవరు ఆయన రాజ్యమునకు వారసులో వారే ఈ లోకములో ధనవంతులైన ధన్యులు, లేక ధన్యులైన ధనవంతులు. ధనవంతుడు ధనమును బట్టి ధన్యుడు కాదు, ధనవంతుడై ఉండి కూడా ఆయన రాజ్యము కొరకు సిద్ధపడిన నిరీక్షణతో పలికిన మాట తను ధన్యుడుగా చేసింది కనుక ధనవంతుడు తన ధనమును బట్టి ధన్యుడు కాదు, పరలోక రాజ్యం యొక్క నిరీక్షణ బట్టి తాను ధన్యుడు. ఇప్పుడు దేవుడు నేను ధన్యుల దేవుణ్ణి అంటున్నాడు. ఇప్పుడు ఆ ధన్యుడు ఎక్కడున్నాడు అంటే ఒక గుడారములో ఉన్నాడు. గుడారములో ఉన్నటువంటి ఆయనను చూచి ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకుని ఇతడు నా స్నేహితుడు, కొద్ది కాలం భూమి మీద ఉన్నాడు, తర్వాత నేను నా స్నేహితుడు కలిసి పరలోకములో ఉంటాము అని చెప్పి ఆయన అబ్రహాముకు ఒక పట్టణము కట్టాడు. ఇప్పుడు అబ్రహాము భూమి మీద నేను ధనవంతుడిని ఎందుకు చెప్పుకోలేదంటే ఆయన ఈ ధనాన్ని లెక్క చేయలేదు. పరలోకములో ఇక్కడున్న ధనము ఓ పట్టణం కాదు, ఒక పట్టణములో ఉన్న ఒక భాగము. అనేక మంది ధనవంతుల్లో ఒక ధనవంతుడు, అనేక మందికి బంగారం ఉంది, ఆయనకి బంగారం ఉంది. ఆయన యూనిక్ పర్సన్ కాదు, యూనిక్ రిచ్ మ్యాన్ కాదు. ఆయన ఈ లోకములో అనేకులు ధనవంతుల్లో ఒక ధనవంతుడు. అబ్రహాము ప్రపంచ ధనవంతుడు కాదు, ఆయన ధనవంతుడు అంతే, ధనము కలిగిన వాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను మీకు వివరంగా చెప్పాను. అది అబ్రహాము ప్రయత్నముతో సంపాదించింది కాదు, ఆయన దాన్ని సంపాదించడానికి ప్రయాస పడలేదు. కానీ అది అతనికి తన ఉమ్మడి కుటుంబంలో నుండి హారానులో నుండి వస్తున్న ఆస్తి. అది పెరిగితే దానంతటా అది ఎలాగో పెరిగింది, కానీ ఆయన మాత్రం పెంచుకోలేదు. దాన్ని లోతు పెంచుకోబోయి బూడిద అయిపోయాడు. కానీ ఆయన మాత్రం
పరలోక పౌరుడుగా మిగిలి దేవుని ఏర్పాటులో ఒక పట్టణమును తన పేరు మీద కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ మాట అన్నాడు కనుక నేను మరొక మాట అంటే తప్పు కాదనుకుంటాను. మనమందరము కూడా అబ్రహాము పట్టణములోనికి వెళ్తున్నామేమో. ఆ మాట వినడానికి కారణం ఏంటంటే లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనెను అని అన్న మాటను ఆధారం చేసుకుని చిన్న వ్యాఖ్యానం చేస్తున్నాను. అది ఒకవేళ చాలా వ్యాఖ్యాన పండితులు లేక ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానకర్తలు అది తప్పంటే కూడా నేను ఒప్పుకుంటాను. కానీ ప్రస్తుతం నా ఆనందము కొరకు, మీ అందరి ఆనందం కొరకు నేను ఆ మాట చెబుతూ ఉన్నాను. ఆయన పట్టణమే మనందరి ఆశ్రయముగా ఉండొచ్చేమో, అక్కడ మన నివాసముగా కూడా ఉండొచ్చేమో. ఇంకొంచెం ముందుకు వెళతాను. మరి మనం పేదలు అంటున్నది అసలు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. పేదరికం అనగా ఏమిటి అనే ప్రశ్నకు మరొక ప్రశ్నతో జవాబు ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే పేదరికము అనగా ఏమిటి? కూడు గుడ్డ గూడు లేకపోవుట అనేది నా ప్రశ్న. కూడు గుడ్డ తర్వాత గుడారము అవి లేకపోవుటనా అనేది ప్రశ్న. ఒకవేళ ఈ ప్రశ్నకు మీరు ఎవరైనా ఇవి లేనివారు ఉన్నారు అని మీరంటే, ఇవి కూడా లేనివారు ఉన్నారు అని మీరంటే, నేను మళ్ళీ కొన్ని ప్రశ్నలు మీకు వేయవలసి వస్తుంది. మనం పేదలు అంటున్నది ఇవి ఉన్నవారినా ఇవి కూడా లేనివారినా అనేది. గూడు అంటే ఉండే నివాసం, ఎక్కడో చోట. అది ఏమి నివాసము? అది రెండంతస్తులో లేక ఒక అంతస్తు, పెంకుటిల్లో, కాటేకిల్లో, లేక ఒక చెట్టు కింద వేసుకున్న ఒక గుడారమో ఏదైనా కానివ్వండి, మనం ఉండడానికి ఉన్నాము. ఈ మూడు లేని వారిని పేదలంటున్నామా, లేక ఇవి ఉన్నప్పటికీ కూడా అవే ఉన్నాయి కనుక పేదలంటున్నామా అని మనం ఆలోచిస్తే ఆ మాట అనడంలో చాలా పెద్ద తప్పు ఉన్నదని నేను అనుకుంటున్నాను. అనవలసి వస్తుంది. ఇవి లేని వారైతే అటువంటి వారు మన సంఘములో ఎందరున్నారు చెప్పండి. విశ్వాసుల పేదరికానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది అంటే మన సంఘములో ఇవి కూడా అనగా కూడు గుడ్డ గూడు లేని వారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న. తర్వాత ఒకడు అలాగ ఉంటే అవి కూడా లేకుండా ఉంటే ఎందుకు అలా ఉన్నారు అనేది మరో ప్రశ్న. వీటన్నిటిని మనం ఒకవేళ ఈ వన్ సిట్టింగ్ లో పరిష్కరించలేమేమో కానీ నేను కొన్ని వ్రాసుకున్న నోట్స్ లోంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ మన సంఘ విశ్వాసుల్లో వారికి అనుదిన ఆహారము, వారి వేసుకోవడానికి బట్టలు, వారు ఉండడానికి ఒక మోస్తరు ఇల్లు ఉంది అని అనుకుంటే వారిని మనం పేదల లిస్టులోనికి మనం చేరిస్తే నేనేసే మరో ప్రశ్న ఏంటంటే వారికి ఇంకేమి కావలెను అనేది నేను ప్రశ్న వేస్తున్నాను. ఏమి కావలను అనేది అయితే చూడండి, వాళ్ళకి ఏం కావాలో నేను చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే అక్కడ ఉన్న సంగతిని నేను మీకు తెలియచేస్తాను, వినండి. 6వ అధ్యాయము 8వ వచనం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అనగా అనుదిన ఆహారం ఉంది, వస్త్రం ఉంది, ఉండడానికి మనకు షెల్టర్ ఉంది. అది ఎలాంటిదో మొత్తానికి ఉంది మనకి. ఈ మూడు ఉన్నా కూడా మనల గురించి మనం పేదలం అనుకోవడమో లేక మనల గురించి మరొకరు పేదలనడమో జరుగుతూ ఉంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఒక చక్కని ఆన్సర్ ఉంది. మొదటి మాట, అన్న వస్త్రములు గలవారై మీరు తృప్తి పొందాలి. అలా తృప్తి పొందకపోతే, మేము పేదలం అనుకుంటూ ఉంటే
ఇంకేమి కావాలి మీకు అంటే ఇక్కడే ఆన్సర్ ఉంది, తృప్తి కావాలి. ఏం కావాలి? తృప్తి కావాలి. అన్న వస్త్రములు గలవారై తృప్తి పొందమనే మాట ఉండగా ఇంకా మనం పేదలము అంటే అవి కలిగుండి కూడా పేదలం అంటే మనకు అసంతృప్తి ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? తృప్తి కావాలి. చెప్పారా అందరూ? తృప్తి కావాలి. అది విశ్వాసకి ఏం కావాలంటే తృప్తి కావాలి. కాబట్టి విశ్వాసుల పేదరికం వారికి లేని వాటిని, అసలు విశ్వాసుల పేదరికం ఎక్కడ పుడుతుందో చెబుతున్నారు, దాని జన్మస్థలం చెబుతున్నారు పేదరికానికి. విశ్వాసులు అన్నవస్త్రములు గలవారై నివాసం కలవారై కూడా అది అద్దిల్లో సొంతిల్లో, అది దారి ప్రక్కన లేక ఊరి మధ్యలోన, అది ఒక్కంతస్తా లేక పెంకుటిల్లా పాటేకుల ఇల్లా, అది ప్రశ్న కాదు. వారు అందులో ఉంటున్నారు మన సంఘ విశ్వాసులు కనుక వారికి తృప్తి లేకపోతే కారణం ఏంటో చెబుతారు వినండి. వారు ఏది ఆశిస్తున్నారో, ఇంకేదో కావాలని అసంతృప్తితో ఉంటున్నారో అది ఎవరికైనా ఉంటే చూచి వీరు అసంతృప్తిని పెంచుకుంటున్నారు. అక్కడ ఈ అసంతృప్తి అనేది లేక పేదరికం అనేది పుడుతుంది. పేదరికం ఎక్కడ పుడుతుందంటే వారికి లేని వాటిని కలిగి ఉన్న వారిని పోల్చుకున్నప్పుడు పేదరికము పుడుతూ ఉంది. వీళ్ళారా, ఒక ఆవిడ తన ఇంట్లో గిన్నెలు తోముకోవడానికి ఒక మిషన్ కొన్నది. ఇది నేను ఒక విపరీతమైన విషయంగా వింటున్నాను. మరి గిన్నెలు తోముకునే మిషన్ కొనే ఆమె, బట్టలు ఉతికే మిషన్ ఉంది, గిన్నెలు తోముకునే మిషన్ ఉంది, ఇంకా తుడుచుకోవడానికి కూడా మిషన్లు ఉన్నాయి, ఇంకెన్నో మిషన్లు ఉన్నాయి. మరి వాటిని కమాండ్ ఇచ్చి రిమోట్తో కంట్రోల్ చేసేటువంటి ఎన్నో మిషన్లు ఉన్నాయి. అనగా లేచి వెళ్ళి మిషన్ను ఆన్ చేయలేనంత ఒళ్ళు బద్ధకం వాళ్ళకి కూడా ఆ ఫెసిలిటీ చేయబడి ఉంది. ఇవన్నీ మనకి కావాలి అనుకున్నప్పుడు అవి ఎవరికి ఉన్నాయో వారు ఒళ్ళు బద్ధకం వాళ్ళు, పని చేయడానికి బుద్ధి లేని వాళ్ళు. ఒక విశ్వాసి తన ఇంటిలో ఈ మిషన్లన్నిటితో పనిచేస్తున్న రిమోట్ పట్టుకుని ఒక మంచం మీద ఉండి, లేక ఆయనో ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో అలాంటి సుఖాలను కోరుకుని అవి ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళని చూసి అవి నేను కూడా కలిగి ఉండాలి అనుకుంటే, ఇప్పుడు ఈ విశ్వాసకి వాషింగ్ మిషను, స్వీపింగ్ మిషను, ఆ క్లీనింగ్ మిషను, ఆ యుటెన్సిల్స్ ని క్లీన్ చేసేటువంటి అంటులు తోకునే మిషను, ఇవి లేనందువల్ల నేను పేద విశ్వాసిని అని అనుకుంటే అటువంటి వారికి దేవుని దగ్గర క్షమాపణ లేదు. అలాగా అనుకోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం వారికి లేదు గనుక. అది లేని వారు ఎలా ఉంటారో ఆగూరు చెప్పాడు, పశుప్రాయుడనై ఆలోచించాను, పశుప్రాయుడనై బ్రతికాను ఈ వయసు వరకు. కనుక ఇక మీదట నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వాడుగా నేను బ్రతకాలని దేవుడు తన దేవోక్తితో, అనగా ఈరోజు మన దేవోక్తి ఏంటంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 4-5 వచనాలు ఈరోజు మన దేవోక్తి. ఈ దేవోక్తి ఆనాడు ఆగూరుకిచ్చిన దేవోక్తి లాంటి దేవోక్తి మనకు దైవజనుడి ద్వారా ప్రకటించబడింది, లేక ఇవ్వబడింది, అంశముగా ఇవ్వబడింది. దీనిలో మనము ఇంకా దేవోక్తి విన్నా కూడా మనము పరిశుద్ధ దేవుని జ్ఞానమును, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము కలిగి నిర్ణయాలు చేయాలి. 2 మనవులు చేయాలి. ఒక మనవి, దేవా నన్ను ప్రయోజకునిగా చేయి, పరిశుద్ధునిగా నేను జీవించున్నట్లు చేయి అనే మాట ఆధ్యాత్మిక జీవితాల గురించి. 2వ మనవి, పేదరికమునైనను ఐశ్వర్యమునను నాకు కలుగ చేయకము అనగా, అది ఆగూరు చెబుతున్నాడు. నా ఈ ప్రార్థన ప్రభువా, అనగా పేదరికము ఐశ్వర్యము నాకు వద్దు, అనుగ్రహించకు అనగా
ఏమని రాస్తాడు అక్కడ? ఏంటి ఎలాంటి ఆహారం అండి? ఆయన ఏం ఆహారం కోరుకున్నాడు? చూడండి ఆ మాట, తగినంత ఆహారం. తగినంత ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? తగినంత ఆహారం అంటే ఇది నా కడుపు నింపుకోవడానికి కావలసిన ఆహారం. వర్షం ముందుకెళ్ళాక ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. తగినంత ఆహారం అంటే నా ఆకలి తీరుటకు నాకు అవసరమైన ఆహారము. అది ఏంటి అంటే కూరగాయలేంటి? మాంసాహారమా, శాకాహారమా, లేక మసాలాలతో కలిపినటువంటి బిర్యానీనా, గుమగుమలాడే వాసన వచ్చి తృప్తిపరిచేటువంటి ఆహారమా ఇందులో అని మీరెవరైనా దాని గురించి మీరు చెప్పవలసి వస్తే ఏదొక కడుపు నింపే పదార్థం అని చెప్తారు తప్ప ఇంకా మనము దాన్ని దీన్ని ఆశించి గంటల తరబడి నలుగురు ఐదుగురు దాని మీద పడి వంట చేసే వంటల గురించి మాత్రం ఎవరో చెప్పరనుకుంటున్నారు. ఈ రోజున ఒక పూటలో 10 నిమిషాలు తినే ఆహారం గురించి నలుగురు ఐదుగురు ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారు. ఇరుగు పొరుగులు కూడా పిలుస్తున్నారు, అక్క మీరు ఇది బాగా వండుతారు, వదనమ్మా ఇది మీరు బాగా వండుతారని విన్నాను, కనుక మీరు రండి కొంచెం వండి పెట్టండి అన్నట్టుగా పిలిచి ఇంకా రుచిగా ఆగూరు దేవుని దగ్గర ప్రార్థన చేసిన ఆహారం. తగినంత ఆహారం అంటే ఆకలి తీర్చే ఆహారం అని అర్థం. ఇంకేనా అర్థం ఉందా? మీరేం చెబుతారా? దీని విషయం మీరు చెబితే తప్పు అనుసరించిన వాళ్ళు అవుతారు, తప్పుగా జీవిస్తున్న వారు అవుతారు, తప్పు ఆశలు కలిగిన వారు అవుతారు. కనుక ప్రియులారా, విశ్వాసుల్లో పేదరికం ఉండనే ఉండదు అని దేవుడు చెబితే లేదు అని మనం చెప్పడానికి అభ్యంతరం ఏంటి మనకి? ఇంకా విశ్వాసుల్లో పేదలు ఉన్నారు అనే మాట అనడం ఏంటి? ఆ మాట వాడడం ఏంటి? ప్రియులారా గమనించండి. నేను కొన్ని ఉదాహరణలు కొందరు గురించి నాకు జ్ఞాపకం వస్తున్న సమయం కాదు కానీ చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆయన కాలు చేపడిపోయింది, ఇంటి వారు తను చూడరు సరిగా. ఆయన చెల్లెళ్ళు ఉన్నారు, ఒక్కడే కుమారుడు. ఆయన కొంత ఆస్తి రోడ్డు ప్రక్కన, సిద్దిపేటలో రోడ్డు ప్రక్కనే 300-400 గజాల స్థలం ఉంది, అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. కానీ కాలు పడిపోయిన తర్వాత చెల్లెళ్ళు నిర్లక్ష్యం చేసి, అక్క కూడా ఉంది, నిర్లక్ష్యం చేసి బావల యొక్క మరి హుషారు వారికి ఉన్న తెలివితేటలతో ఆయన లేకుండా చేసి కుమారుడు దక్కవలసిన ఆస్తిని మరి వారు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత ఆయన అంతకుముందు అడుక్కోవలసి వచ్చింది తినడానికి, అది మానేసి ప్రభువుని నమ్ముకున్నాక బఠానీలు అమ్ముకుంటూ ఉన్నాడు. ఆయన మా చర్చిలో గుప్పుడు బియ్యం తెచ్చి వారం 6 రోజులు తీసిన బియ్యం 7వ రోజు తెచ్చి చర్చిలో ఇవ్వడం మొదటి సంవత్సరం దాదాపుగా అలవాటు మా సంఘస్థులకు. అయితే ఆయన పెళ్లి లేని వాడు, చేతగాని వాడు గనుక, బఠానీలు అమ్ముకునేవాడు గనుక ప్రతి వారము అప్పుడు 1 కిలో బియ్యం 2 రూపాయలు ఇంచుమించుగా షాపులో కొనాలంటే ప్రతి వారము 2 రూపాయలు ఇచ్చేవాడు. నా భార్య చేతిలో పెట్టేవాడు, అక్క నేను బియ్యం తేలేదు కాబట్టి నేను ప్రతి వారం నేను 2 రూపాయలు మీకు ఇస్తారు 1 కిలో బియ్యానికని నా భార్య చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు ఆయన పేదవాడు అందామా? అనగలరా? ఒకసారి నేను ప్రయాణమై బస్సుకి వెళ్ళడానికి బస్ స్టాండ్ లో కనపడితే బఠానీలు అమ్ముకుంటా వచ్చాడు. వచ్చిన నేను బుట్టలో వచ్చి 2 బఠానీ గింజలు తీసుకుంటే వెంటనే బుట్ట కింద నుంచి ఆయన 2-3 రూపాయలు తీసి చిల్లర బట్టలు అమ్ముకుంటా, నోట్లు ఏముండవు, ఆ చిల్లర 2-3 రూపాయలు తీసి, అన్న మీరు దీన్ని సార్ అనేవాడు, సార్ దీన్ని మీరు సేవలో వాడండి అని ఇచ్చాడు. ఆయన పేదవాడా? ప్రియులారా, పేద అరుపులు అరిచే ఏ విశ్వాసి అయినా దేవుని నామాన్ని వారు దూషిస్తూ ఉన్నవారు అని చెప్పడానికి నేను ఏమాత్రము సంకోచించను. అలాంటి వారు పేదలు, నేను పేదను అనే ఏ విశ్వాసి అయినా చచ్చే వరకు పేదలుగానే వారు అలమటిస్తూ చస్తారే తప్ప ఎప్పుడూ వారు తృప్తిగా ఉండలేరు. అది ఈ వాక్యాలు బట్టి మనము గమనించాలి. అది అసూయలో పెరుగుతుంది.
పేదరికం ఎక్కడ పెరుగుతుందంటే చెప్పండి, ఎక్కడ పుట్టింది అది? వేరే వారికి ఉన్నవి నాకు లేవే అనే దానిలో పేదరికం యొక్క పుట్టుక అక్కడ జరుగుతుంది. అది పోలికలో, పోల్చుకున్నట్టులో. వేరే వారు మంచి చీర కట్టుకుంటే, ఒకవేళ వేరే వారు మంచి బిల్డింగ్ కట్టుకుంటే, వేరే వారు మంచి కారు కొనుక్కుంటే అలాంటిది నాకు లేదే అనే పోలికల్లో పేదరికం పుడుతుంది. అది అసూయలో పెరుగుతుంది. అసూయలో పెరిగి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముగా రూపుదాలుస్తూ ఉంది. ఇది లోక సంబంధమైన వాటి కొరకైన పోరాటాల్లోనికి విశ్వాసిని ఈడ్చుకుపోతుంది. నేను స్టేట్మెంట్స్ ఇస్తున్నాను మీకు. మరలా చెప్పనా మాట మీరు రాసుకుంటే మంచిది. పేదరికం ఎక్కడ పుడుతుంది? ఎక్కడ పుడుతుంది? ఇది వేరే వారిని పోల్చుకున్నట్లో పుడుతుంది. ధనవంతులను నీకు లేని దాని కలిగి ఉన్న వారి నీ పోల్చుకున్నట్లో పుడుతుంది. అసూయలో పెరుగుతుంది. అసూయలో పెరుగుతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే దానిలో అనేదిగా రూపుదాలుస్తుంది. ఇది లోక సంబంధమైన వాటి కొరకైన పోరాటంలోనికి విశ్వాసిని ఈడ్చుకుపోతుంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాట ఉంది. చూడండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడుతూ బ్రతుకుతాడు. శోధనతో బ్రతుకుతాడు. శోధనలోనే తను అసంతృప్తిని పెంచుకుంటాడు. తరువాత అలాగే శోధనలతోనే మరణిస్తాడు అనేది మనం చూస్తున్నాం. కనుక అలాంటి శోధన నీకు కలిగినప్పుడు నీవు పోలికలు, ఇతరులను పోల్చుకున్నటనే దాని దగ్గర ఆగిపోవాలి. దాన్ని చప్పుకోవాలి. నీవు వేసుకున్న డ్రెస్ వేరే వారు వేసుకున్న డ్రెస్, నీవు నివాసం చేస్తున్న ఇల్లు వేరే వారి నివాసం, వేరే వారి వాహనం నీ వాహనం. నీకు వాహనం ఉంది, వారికి వాహనం ఉంది. దాని రేట్లు, దాని కంపెనీలు, దానికి ఉన్నటువంటి లోపల ఫెసిలిటీస్ నువ్వు ఆలోచించి అసంతృప్తికి గురవుతూ ఉన్నావు. అప్పుడేం జరుగుతుంది? నీకు అసూయ కలుగుతుంది. తర్వాత ఏం కలుగుతుంది? నీకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం రూపుదాల్చి శరీర సంబంధమైన పోరాటములో నీవు నాశనానికి ఏడవబడుతూ ఉంటావు, మరులు కల్పబడుతూ ఉంటావు, శోధనలో పడిపోతావు నీవు. ఇవన్నీ చాలా చిన్న చిన్న మాటలు కానీ గొప్ప గొప్ప జీవితాలుగా మన జీవితాలను మారుస్తుంది. ఈ చిన్న చిన్న వాటిని చంపుకుంటే, పోలికలను చంపుకుంటే మనము గొప్ప జీవితాన్ని అలవర్చుకోగలుగుతాము. కనుక 128 కీర్తన చూడండి ఒకసారి. 128వ కీర్తన మనం చూస్తే మనకు కాస్త జ్ఞానోదయం, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం మనకు కలుగుతుంది అని నేను నమ్ముతున్నాను. 128వ కీర్తనలో ఒక కుటుంబం ఉంది. ఒక సుందరమైన విశ్వాస కుటుంబాన్ని మనం చూస్తాం. ఒక సుందరమైన విశ్వాస కుటుంబము. దాన్ని మీరు తర్వాత చదువుకోండి. నేను అక్కడ మీకు చెప్పడానికి తీయమన్న విషయం ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు అనే మాట. చేతుల కష్టార్జితం అంటే రాత పని కాదు, క్లర్క్ కాదు, ఆఫీసర్ కాదు, గెస్టెంట్స్ కాదు, వ్యాపారస్తులు కాదు. తన చేతులు అలిసిపోయేలాగా పనిచేసేవారని అర్థం. వీటిని ఇలా మనము ఆలోచించడం లేదు చాలా సార్లు. నీ కష్టార్జితము, ఆ మాట చూసారా? నీ కష్టము, నీ చేతుల కష్టార్జితం. అంటే నీ చేతులు కష్టపడి పనిచేస్తున్నందువల్ల వచ్చిన దానిని బట్టి దాన్ని నువ్వు సంపూర్ణంగా అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెవై ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలేవ మొక్కల వలె ఉందురు. మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, చెప్పండి ప్రియులారా, ఇది ధనవంతుల కుటుంబమా, పేదవారి కుటుంబమా? నువ్వేమంటావు? ఇది ధనవంతుల కుటుంబం కాదని నువ్వు తప్పకుండా చెప్పాలి. కానీ పేదవారి కుటుంబం కూడా కాదు. ఇది ధన్యుల కుటుంబం. ఇది ధన్యుడవు, నీవు ధన్యుడవు.
చేతుల కష్టార్జితము తినుచున్న నీవు ధన్యుడవు. దేవుడు అతన్ని పేదవాడనలేదు. నేను మాట అంటాను వినండి. ఈ కీర్తనను దేవుడు రాయించి తన గ్రంథంలోకి తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల నుంచి ఆయనే పాడుతున్నాడు, మనం వింటున్నాం. ఇది దేవుడు పాడుతున్న పాట. ఇది దేవుడు ఘనపరిచిన కుటుంబం, దేవుడు ధన్యులు అని చెప్పిన కుటుంబము, దేవుడు సియోనులో ఆయన గొప్ప ఆశీర్వాదములను, యెరూషలేములో గొప్ప క్షేమమును కలిగించే ఓ కుటుంబానికి సాదృశ్యమున్న కుటుంబం ఇది. అంతేకాదు వారి ఆయుష్కాలము అధికముగా పెంచబడిన ఆశీర్వదించబడిన కుటుంబము. వీరు ఐశ్వర్యవంతులను రాయబడలేదు ఎక్కడ కూడా. వీరు ఆశీర్వదించబడిన వారు, వీరు ధనవంతులని వ్రాయబడలేదు ఎక్కడ. వీరు ధన్యులు అని వ్రాయబడింది. మనం ఏం కోరుకుంటున్నాం? ఈ పేదలము అనుకునేవారము ఇక్కడే ధనాపేక్ష ఆరంభమవుతుంది. ఎక్కడ? ధనము కొరకైన ధనాపేక్ష అనే దురాశ. ఒక అక్షరం మీరు చదువుతారా? అది మరలా తిమోతి మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. 9-10 వచనాలు చదవండి, 10వ వచనం చదవండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. 9వ వచనం చదవండి. కొందరు ధనవంతులు కావాలని అపేక్షించేవారు. ధనాపేక్ష వారికి ఏం కలుగుతుందంట? యాకోబు పత్రిక 1:15 చూడండి. యాకోబు పత్రిక 1:15 చదవండి ఎవరైనా, నా ముందున్నవారు. కనీసం దురాశ గర్భము ధరించి పాపమును కనగా, ధనాపేక్ష అనే దురాశ గర్భము ధరించి ఏమి కట్టుంది? పాపాన్ని కట్టుంది. పాపం అంటే నాకేమనుకున్నాం? అబద్ధాలు అనుకున్నాం. అబద్ధాలు నన్ను ప్రయోజకునిగా చెయ్యి, నన్ను పరిశుద్ధునిగా చేయని చేసిన ప్రార్థనలో ఆగూరు ఏమంటున్నాడు? నన్ను వ్యర్థమైన బ్రతుకు బ్రతకకుండా చెయ్యి, తరువాత అబద్ధములాడకుండా చెయ్యి. ధనాపేక్ష గలవారు వ్యాపారం చేయాలంటే అబద్ధాలు ఆడుతున్నారు ఎక్కువ డబ్బు సంపాదించడానికి, ఎదటవారి జేబుల్లోని వీరి జేబులోనికి మార్చుకోవడానికి, ఎదటవారి బ్యాంకులోని వీరి పేరు మీద వీరి బ్యాంకులో మార్చుకోవడానికి, ఎదటివారి యొక్క ధనమును అపేక్షించి దురాశతో అపవిత్రమైన మార్గాల్లో వెళ్ళేవారు. ఏం రాయబడిందండి? దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై నీకు మరణం వస్తుంది. ఆ మరణం ఎన్నో రీతులుగా వచ్చే అవకాశాలు ఉంది. ఎవరైనా చంపొచ్చు కూడా. ఇలాంటి వారిని, అలాంటి సెటిల్మెంట్లు చేసిన వారిని చంపేస్తారు అని మనం చూస్తాం. ధనాపేక్ష గలవారు ఒక ఆయన మిల్లులోకి వెళ్ళి బియ్యం కొనుక్కుని బస్తాలేసుకెళ్తున్నాడు. చక్కగా అమ్ముకుని ఆయన చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ మిల్లులో పనిచేసే ఆ ముఠా మేస్త్రులు అన్నారు, మీరు ఇక్కడ ఒక బస్తా 25 కేజీల బస్తా మీరు 1000 రూపాయలు కొంటున్నారు కదా, 200కి అమ్మే ఒక స్థలం ఉంది, 1000 రూపాయలు అక్కర్లేదు, అక్కడ మీకు చీప్గా దొరుకుతుంది, మీరు డబ్బు తీసుకురండి, అక్కడికి 4 లారీలు ఒకేసారి బేరం చేసుకోండి, వెళ్ళి లారీలు పంపించండి, మేము లోడ్ చేసి పంపిస్తాం అని పిలిచి 4 లారీలు లోడ్ అయ్యే 25 కేజీల చొప్పున ఎన్ని 100 బస్తాలు 1000 బస్తాలు మొత్తం క్యాష్ పట్టుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ బంటా మేస్త్రులు లేక ముఠా మేస్త్రులు, దాన్ని లోడ్ చేసేవారు, రమ్మన్నవారు మధ్యలో దారి కాసి ఆయన తలకాయ పగలగొట్టి మొత్తం డబ్బు పట్టుకుని పోయారు. కనుక దురాశ గర్భము ధరించి పాపమును కనును. నీకు మరణం రావడానికి అది ఏదో తీరని వ్యాధి రావచ్చు, లేక ఒక దోపిడీదారుల చేతిలో పడి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు, లేక దురాశలో ఉంటుండగానే నీ వృద్ధాప్యం వచ్చి నువ్వు మరణించవచ్చు, మరో ప్రమాదానికి గురై నువ్వు మరణించవచ్చు. కానీ దురాశలో మరణిస్తావు. దురాశకు ఫుల్ స్టాప్ పెట్టి బ్రతుకు ఆగురంటున్నాడు. అలాంటి బ్రతుకు నా నుండి దూరం చేయి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేనప్పుడు నేను ఎలాంటి బ్రతికే బ్రతికాను. ఈ క్షణము నుంచి నేను దాన్ని వదిలేస్తున్నాను. ఎందుకంటే దేవోక్తి నాకు ఇచ్చావు. ఎందుకో బైబిల్లో
ఆగూరు మర్మంగా ఉన్నాడు. యాకే ఆగూరు, ఆ ఉక్కాయేలు, ఈతీయేలు వాళ్ళ మర్మంగా ఉన్నారు. అంటే నాకేమర్థమైందంటే వాళ్ళ గొడవ మీకు అనవసరం, వాళ్ళు చేసిన ప్రార్థన మీరు చేసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళ జీవిత వ్యాఖ్యానాల వల్ల మీకు ఏమి లాభం లేదు. బైబిల్ కాలేజీలో నోట్సులు తయారవుతాయంతే, కానీ ప్రార్థన చేస్తే మీరు నా రాజ్యం కొరకు తయారవుతారు అని చెబుతున్నాడు. వీళ్ళారా, కొంచెం తీవ్రంగా నేను చెప్పిన ఈ సత్యాలు మీరు జీర్ణించుకోవాలని ఆశిస్తున్నాను. కనుక దేవుడు ఈ కుటుంబాన్ని గురించి రాసిన కీర్తన మన గురించి వ్రాయగలడా? ఆయన గ్రంథంలోకి మన కుటుంబాన్ని తీసుకోగలడా? ఆయనే పాడి వేరే వారికి వినిపించగలడా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయములో మరోసారి ఈ మాటలు చూడండి. నేను చివరికి వెళుతున్నాను. 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. 6, 7, 8 వచనాలు. సంతుష్టి సహితమైన అది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము అయి ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ. వినండి అక్కడ మాటలు. మరి నీవు నీ పేదరికాన్ని దేంతో లెక్క కడుతున్నావు? నువ్వేం పట్టుకొచ్చి పోగొట్టుకున్నావు ఇక్కడ? లేక ఏం పట్టుకొస్తే ఎవరు దోచుకున్నారు? నీవు ఈ లోకంలోకి ఏమీ తేలేదు. ఎలా వచ్చామని? ఈనాడు నీకు ఏదో కావాలి అనుకుంటున్నావే, అది లేదు కాబట్టి పేదరికం అనుకుంటున్నావే, కానీ ప్రారంభంలో కూడా నీకు లేదని. అప్పుడు నీవేంటి మరి? పేదరికంతో లోకంలోకి వచ్చి ధనవంతులైపోయి అనేటువంటి దురాశ నిన్ను చంపుతుంది. జాగ్రత్త. ఆ మాటలలాగా అర్థం చేసుకోండి. నేను పేదవాడుగా వచ్చాను, పేదదానిగా వచ్చాను, కానీ ఇప్పుడు ధనవంతులం అయిపోదామని చూసి అవనందువల్ల, వేరే వాళ్ళు అయిపోయినందువల్ల వారిని పోల్చుకుని వారికి ఉన్నది నాకు లేదు కనుక నేను వారికంటే పేదల్ని అనుకుంటే, విశ్వాసులు లోకస్తులను పోల్చుకుని పేదలు అనుకుంటే వారు పరలోక పౌరులు కాదు, లోక సంబంధమైన పౌరత్వంలోనే మిగిలిపోయినటువంటి అభాగ్యులు. కనుక పేదలలో విశ్వాసులు ఉండరు, విశ్వాసుల్లో పేదరికం కూడా ఉండదు. దానికి దీనికి ఏ సంబంధము లేదు. తర్వాత చూడండి మరొక వచనం కూడా ఫిలిప్పీ పత్రికలో మరొక వచనం ఉంటుంది. 4వ అధ్యాయంలో 11వ వచనంలో 4:11 నాకు కొదువ కలిగి ఉన్నందున నేనేలాగు చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. విశ్వాసుల్లో పేదలారా, మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తారు, పౌలు పేదవాడా ధనవంతుడా? ఆయన అంటున్నాడు, నేను పేదోడిని కాదు, ధనవంతుడిని కాదు, సంతృప్తి కలిగిన వాడను. హల్లెలూయా! సంతృప్తి కలిగిన వాడను నేను. కాబట్టి నన్ను మీరు పేదోళ్ళలో వేస్తే ఒప్పుకోను, ధనవంతుల్లో వేస్తే ఒప్పుకోను. నేను విశ్వాసులు ఆ మాట చెప్పాలి ఎప్పుడు కూడా. నన్నెవరు పేదవాళ్ళు అనే విధంగా నేను లేను, కనబడకూడదు. నా దేవుడు చెప్పాడు, మీకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను, తర్వాత నా దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, నా ఆశీర్వాదాన్ని ఇస్తాను. కనుక ఈ రెండు మీరు పొందాలంటే నా ఆజ్ఞలను మీరు విని వాటిని అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీలో పేదవాళ్ళు ఎవరు ఉండరు అన్నాక. అలా నడుచుకునేవారు ఎవరైనా సరే పేదలు అనుకుంటే వారు వేరే వారిని పోల్చుకున్నందువల్ల పుట్టినటువంటి పేదరికమే, కానీ దేవుడు వారిని ఎప్పుడూ కూడా పేదలుగా చూడలేదు. ఇప్పుడు ఈ 2 భాగాల్లో ఉన్న కొన్ని మాటలు చూడండి. సంతృప్తి అనే మాట ఉంటుంది, సంతుష్టి అనే మాట ఉంటుంది, తృప్తి అనే మాట ఉంటుంది. అంతేగాని ఎక్కడా కూడా సమృద్ధి అనే మాటలు ఆ 2 వచనాల్లో చూడలేదు. అనగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో కానీ, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కానీ ఏ మాటలో సమృద్ధి అనే మాట లేదు. సంతృప్తి, సంతుష్టి, తృప్తి అనే మాటలే
ఆ దైవ భక్తులు వాడారు, పౌలు వాడారు. మనోళ్ళు పౌలు వల్ల విశ్వాసంలోకి వచ్చి పౌలు కంటే ధనవంతులైపోతారు అనుకున్న వాళ్ళంతా పేదవాళ్ళే. పౌలు మాత్రం తృప్తి కలిగిన వాడు. తృప్తి కలిగి ఉండండి నా బిడ్డలారా. నేను ప్రకటించిన సువార్త విన్నారు, నేను ప్రకటించిన వాక్యములో మీరు ఎదుగుతున్నారు, నేను రాసిన పత్రికలు చదువుకుంటున్నారు. ఇప్పుడు నేను తృప్తిగా ఉన్నాను కానీ మీరు తృప్తిగా లేరు, అందుకే మీరు పేదలుగా ఉన్నారు అని ఆయన తేటగా చెబుతున్నాడు. తరువాత తిమోతి ఈ మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో 9వ వచనంలో సమృద్ధి కొరకైన అపేక్ష మనకు మిగిల్చేది ఏంటో చూస్తున్నాం. సమృద్ధి కొరకైన అపేక్ష 9వ వచనం చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారికి ఏమి మిగులుతుందంటే అనేక శోధనలు మిగులుతాయి, ఉరి వస్తుంది, హానిలో పడతారు, నష్టం నాశనం వస్తుంది. ఏమండి, ఈ మాటలు ఇష్టమా ఎవరికైనా? కానీ ధనం కావాలని ఆశ మాత్రం వదలరు. వారికి అనేక శోధనలు వస్తాయి. ధనం ఉన్న వారికి ఉరి వస్తుంది, హాని వస్తుంది, నష్టం కలుగుతుంది, నాశనం అవుతారు. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఈ డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అభివృద్ధి చెందాలని ఆశ గల వాళ్ళకి ఇవి తప్పో. బోర్డు మీద రాసుకుని ఇంట్లో కట్టుకోండి. ఆ మాటలు ఇంట్లో కట్టుకోండి, చదువుకోండి రోజు. ఈ మాటలు 6, 9లో ఉన్న మాటలన్నీ నేను రాసుకున్నాను. అనేకమైన శోధనలు, ఉరి, హాని, నష్టం, నాశనం. ఇప్పుడు చెప్పండి, పేదరికం అంటే ఏంటి? సమృద్ధి లేకపోవడమా? కాదు, సంతృప్తి లేకపోవడం. సమృద్ధి లేకపోవడమా? నీ ఇంట్లో ఏదో లేదు అందుకు పేదవారా? కాదు, నీ మనస్సులో ఏదో లేదు అందుకే పేదవారు. ఏమి లేదు? సంతృప్తి లేదు. నేను ఒక ఉదాహరణ ఇస్తానన్నాను మీకు. ఆ ఉదాహరణ ఎవరిదంటే లాజరు. లూకాసు వార్తలో చూడండి 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇక్కడ 21వ వచనం చదవండి. 19 నుంచి కూడా చదివేద్దాంలే. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఓదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరుడు ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండి వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరినంతేగా కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను అనేది మనం చదువుకుంటే ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను వినండి. పేదరికం అంటే తృప్తి లేకపోవడమే. ఇది మనసు సమస్య, ఇది భౌతిక జీవిత సమస్య కాదు, ఇది నీ ఆంతర్య సమస్య. పేదరికం అనేది నీ ఆంతర్య సమస్య అయితే నువ్వు ఆశించవలసింది, అపేక్షించవలసింది ఏంటంటే నీ ఆంతర్యాన్ని మార్చుకోవడమే కానీ నీ పేదరికం తీర్చుకోవడానికి లోక సంబంధులు చేసే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అందుకే ఉదాహరణ ఇస్తున్నా నేను. దరిద్రుడైన లాజరుకు ఆస్తులు లేవు. దరిద్రుడైన లాజరుకు ఆస్తులు లేవు. తర్వాత ఆరోగ్యం లేదు. ఆస్తులు లేవు, ఆరోగ్యం లేదు. కానీ తన సంతృప్తే తన ఆస్తిగా ఎంచుకొని జీవించాడు. ఆయన జీవించినట్టుందా ఇందులో? లేదా? ఎంతకాలమో లేదు కానీ జీవించాడా లేదా? బ్రతికాడా లేదా? నువ్వు ఒక్కరోజు అలాంటి బ్రతికితే ఇక ఇప్పుడే ఇన్నుండి పేదోళ్ళని అనే విశ్వాసులు ఇలాంటి బ్రతుకు ఒక్కరోజు బతుకుతారా? దేవుడు ఎంత అన్యాయస్తుడో దూషిస్తారో, లేక ఇలాంటి బ్రతుకు నేను ఇలాగున్నానని ఎవరు చూడకూడదని ఆత్మహత్య చేసుకుంటారో నాకు తెలియదు. కానీ గూడు ఉండే పేదలనేవాడు ఈ కడుదరిద్రుడైనటువంటి లాజరు లాంటి బ్రతుకు ఒకవేళ వస్తే ఇలాంటి బ్రతుకుతారా? ఆయనకు ఆస్తులు లేవు, ఆరోగ్యం లేదు. చెప్పండి, ఇప్పుడు మీలో ఎవరైనా లాజరు పేదోడు అందామా, ధనవంతుడు అందామా? ఆయన పేదోడు కాదు, ధనవంతుడు కాదు. అబ్రహామున రొమ్మున ఆనుకున్న ధన్యుడు. హల్లెలూయా! అబ్రహాము రొమ్మున ఆనుకున్న ధన్యుడు. అలా బ్రతుకు, అలాగా ఆలోచించు. నేను అబ్రహాము రొమ్మున ఆనుకోవడం పోతానా పోనని
అపేక్షించు, ఆలోచించు గాని ధనవంతులు అవ్వడానికి అపేక్షిస్తే ఎన్ని అరిష్టాలు ఉన్నాయో మనం ఆ తిమోతి 1:6-9 మనం చూసాం. కనుక నేను ఇక్కడికి ఒక వ్యాఖ్యానం చేయబోతున్నాను, వినండి. ఇది మీకు ఇష్టమున్నా లేకపోయినా, అనుకూలమైన లేకపోయినా. చూడండి 21వ వచనంలో, ఆకలి తీర్చుకొనబోరేను. ఇప్పుడు ధనవంతుడికి క్షమించండి, లాజరుకి ఏం కావాలి, దరిద్రుడికి ఏం కావాలి? ఇప్పుడు ఆయనకు ఒక కోరిక ఉందంట. ఏమి కోరిక? ఆకలి తీర్చుకోవాలి. ఆకలి తీర్చుకోవాలన్నా, ఆకలి తీర్చుకోవాలనే కోరికన, అలాంటి భోజనాలు ఉంటే బాగుండనే కోరికన. అది ఈ దరిద్రులు ఉన్నారే, విశ్వాసుల్లో పేదలు ఉన్నారే, పేదలు విశ్వాసులు ఉన్నారే, ఎన్ని రకాల ఆహారాలు తింటున్నారో ఇంకా పేదలమని ఎడుతున్నారు. కానీ ఈయన ఆకలి తీరితే చదువుకుంట. ఆకలి తీరితే అంటే తగినంత ఆహారం కూడా కాదు. తగినంత ఆహారం అంటే ఏం చెప్పుకున్నాం? తన ఆకలి తీరే ఆహారం అని చెప్పుకున్నాం. ఇదేంటిది? ఆకలి అంటే కడుపు నిండే ఆహారం అని. ఇది ఆకలి తీరే ఆహారం, కడుపు నిండే ఆహారంగా. ఇది రెండో రకం ఆహారం. 3 రకాల ఆహారాలు ఉన్నాయి. అనేక రకరకాలు తిని ఆనందించే ఆహారం ఉంది, కడుపు నిండా తిని తృప్తిపడే ఆహారం ఉంది, ఏదో కొంత ఆకలి తెస్తే చాలు ఈ పూటకి, ఆ ఆకలి తెయ్యాలి తప్పుకోవడానికి ఎంత దొరికితే బాగుండు, గంజో కడుగో అనుకునే ఆకలి కూడా ఒకటి ఉంది. ఇప్పుడు లాజరు ఆకలి ఏంటంటే ఏ గంజో కడుగో దొరికితే. ఇప్పుడు లాజరు అడుగుదాం, లాజరు ఎవ్రీడే నువ్వు ఆకలి తీర్చుకోవాలనుకున్నావు కదా, మరి నీ ఆకలి ఎలా తీరిందయ్యా, ఎవరు పెట్టేవారు నీకంటే? అన్నా రాజభోజనాలు తిన్నానన్నా నేను అంటాడు. ఏం భోజనాలు తిన్నాడు ఆయన? రాజభోజనాలు. ఏం భోజనాలు తిన్నాడు చెప్పండి ఆయన? ధనవంతుడు ఏంటి మెనూను? ఈరోజు ధనవంతుడు మెను ఏంటో ఈ దరిద్రుడైన లాజరు మెను కూడా అదే. అవునా కదా? ఆయన బల్ల మేంచి పడిపోయి పెట్ట మీద పడితే, పెట్ట మీద ఉన్నటువంటి లాజరు అవి తిని ఆ పడేసి, దేవానికి స్తోత్రము అని రాజభోజనాలు చేసేవాడన్నా నేను. ధనవంతుడు ఏం తినేవాడు? రోజు అదే, నేనే బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ అదే, డిన్నర్ అదే. అబ్బో స్పెషల్స్ అన్నా నేను రోజు తిన్నాయంటాడు కదా. కనుక నేను రాజభోజనాలు తిన్నాను, రాత్రి హాయిగా నిద్రపోయాను. ఎలా నిద్రపోయేవన్నా? కురుకులు ఇవి కదన్నా, అంటే గోక్కునేవాడిని, ఇంత పుడ్లు గోక్కునేవాడిని, రసధికారితో తుడుచుకునేవాడిని. మరి ఈ పెట్లన్నా కుక్కలు ఉన్నాయి నాకే అన్నా, నా వీపు దొరత కుక్కలు తీర్చేయన్నా. ఎంత మంచి కోరిక, ఎంత తృప్తి గల మాట అండి. అసలు కుక్కలు నాకుతూ ఉన్నాయంటే ఆయన అంటున్నాడు, నా బ్రతుకులాగా అయిపోయింది, కుక్కలు నాకే బ్రతుకు అయిపోయింది అనుకోలేదు. నేను ఎక్కడ అన్నతో నాకు అక్కడ కుక్కలు నాకుతూ ఉన్నాయి. ఏమండి, ఈ మాటలు వింటూ నా ముందు కూర్చున్నవారు, మరో చోట కూర్చున్నవారో కావచ్చు, లేక వింటున్నవారో కావచ్చు, అంతకంటే దరిద్రులైపోయారా మీరు? అంతకంటే రోగిష్ఠులైపోయారా మీరు? కుక్కలు నాకుతున్నాయా మిమ్మల్ని? రాజభోజనాలు తింటున్నాడు అంటున్నాడండి. కుక్కలను దేవుడు నాకు దురద తీర్చడానికి పంపించాడని, కుక్కలను నాకే దరిద్రపు బ్రతుకని చెప్పలేదు. అలాంటి బ్రతుకు నాకు దొరికిందండి అని హాయిగా నేను తిన్నానండి, హాయిగా నిద్రపోయానండి నేను. ప్రభు ఒక రోజు నన్ను పిలిచాడండి. నన్ను ఎలా పిలిచాడో తెలుసా? ఇదేంటోనండి, నేను దీనికి అర్హుడు కాదు, కానీ తన దూతలు పంపించి బాబుని తీసుకురండి అన్నాడండి. బాబుని తీసుకురంటే దూతలు వచ్చారండి, పెంట మీదకు దూతలు వచ్చారండి నా దగ్గరికి వచ్చి, మిమ్మల్ని అయ్యా నాకు దండం పెట్టారండి, అయ్యా మిమ్మల్ని దేవుడు తీసుకురమ్మన్నాడండి. మేము తీసుకెళ్ళడానికి వచ్చామంటే, బాబు ఆయన నాకు మీరు దండం పెట్టకూడదు, మీకే పెడతాను, నేను దరిద్రుడు బాబు, ఇది ఇలాగుంటాను, నేను నాకు పెడతానండి అని చెప్పలేదు. అలాగనా? నా తండ్రి పిలిచాడా? నాకు తెలుసు మీరు వస్తారని, మీరు నా పనివారిని కూడా నాకు తెలుసు, దూతలు నాకు ఇచ్చాడని తెలుసు, పదండి పోదాం అని వారు కూడా పోయి అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఆ దరిద్రుడు. ఈ ధనవంతుడు యాతన పడుతూ ఆ దరిద్రుడి వేలు ముంచి ఒక నీళ్ల చుక్క వేస్తే లాజరు వేలు ఉంచమన్నాడు. అక్కడ పరలోకంలో మరొకరిని కోరుకోలేదు, లాజరు వేలుని, లాజరుని స్పెసిఫిక్ గా పేరు చెబుతున్నాడు.
లాజరును పంపించు. ఒక్క వ్రేలి చుక్క చాలు, లాజరు వ్రేలి చుక్క చాలు. భూమి మీద ధనవంతుడు, పరలోకంలో దరిద్రుడు. భూమి మీద దరిద్రుడిని లోకమంతా అనవచ్చు, కానీ నువ్వు అనుకోనక్కర్లేదు, నువ్వు పరలోకములో ధన్యుడవు. అలాంటి కృప ఈ సందేశం ద్వారా వింటున్న మీరందరూ పొందాలని ఆశిస్తూ, మీరందరూ హాయిగా ఈ సమృద్ధికరమైనటువంటి ఒక తృప్తిని కలిగి హాయిగా జీవించాలి. ఏం కలిగి జీవించాలి? డబ్బు, వెండి, బంగారములు, ఆస్తి, అంతస్తులు, వస్తువాహనాలు కాదు. తృప్తి కలిగి హాయిగా బ్రతికే విశ్వాసులు కావాలని మిమ్మల్ని దీవిస్తూ నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.